మనకుండే పిచ్చి ఆలోచనల గురించి మనం డైరెక్ట్‌గా చెప్తే వినమని రచయితలు పోలికలు చేస్తారు. కంపారిజన్. ఈ పోలికల్లో నాకు బాగా నచ్చే పోలికలు జంతువులతో పోల్చడం. అలాంటి ఒక మంచి పోలిక ఈ 'ఢావ్లో' అనే పుస్తకంలో రమేష్ కార్తిక్ నాయక్ గారు చేశారు. 'ఢావ్లో' తెలుగులో వచ్చైన తొలి గోర్ బంజారా కథల సంపుటి. ఇందులో ఒక కథ పేరు 'పాడ్గి'. అంటే బంజారా భాషలో ఆడదూడ. 'పాడ్గా' అంటే మగదూడ. ఈ పదాలొస్తాయి ఇప్పుడు. బాయి, నీకు ముగ్గురు కొడుకులు. నీ బర్రెకు పాడ్గా పుడితే ఎందుకు ఒప్పుకోవు? అంటూ బిజన్ సేవును అడిగింది. సేవు బిజన్‌తో, నువ్వు అట్లేం మాట్లాడతావు? కోపంగా చూసింది. పక్క నుండి సోమ్లీబాయి, ఈ బాతాఖానీ అంతా ఎందుకు? మనకు తెలవందేముంది? మనం బాయిలో మగపిల్లల్ని తప్పించి ఆడపిల్లలను కనకూడదు. మనం పెంచుకునేవి ఆడపిల్లల్ని తప్పించి మగపిల్లల్ని కనకూడదు. అయినా ఈ ఆడ, మగ తేడా ఏంటి? పిల్లలు పుట్టక ఏడవని రోజంటూ లేదు నేను. మీరేమో ఇలా అంటూ వాపోయింది పీరూబాయి. జుమ్మా అది విని గట్టిగా నవ్వింది. నవ్వుతూనే, వారికి కావాల్సింది ఇచ్చే వరకు ఎవ్వరూ ఎవ్వరిని ఒప్పుకోరు. ఎవ్వరూ ఎవ్వరిని ఒప్పుకోరు. బంజారా జీవితం గురించి తెలుసుకోవడానికి మీరు కూడా చదవండి. ఢాబ్‌లో.